పిల్లలు ఈరోజు ఇంకో కొత్త స్టోరీ తెలుసుకుందామా? అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాజు అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. రాజుకి చదువు కంటే కూడా తిండి మీద, ముఖ్యంగా మిఠాయిల మీద ధ్యాస ఎక్కువగా ఉండేది. రాజుకి మిఠాయిలంటే చాలా ఇష్టం. ఆ ఊరి చివరన ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉండేదని ఊరి జనం అందరూ చెప్పుకునేవారు. కానీ అది సామాన్యమైన దయ్యం కాదు. దానికి స్వీట్లంటే మహాప్రాణం. అందుకే దానికి మిఠాయి దయ్యం అని పేరు వచ్చింది. అలా ఊర్లో ప్రజలందరూ ఆ దయ్యం గురించి చెప్పుకునేవారు. రాజు వాళ్ళమ్మ ఒకరోజు తాజా నెయ్యితో ఇంట్లో గుమగుమలాడే బేసన్ లడ్డూలు చేసింది. రాజు బయటకు వెళ్ళి వచ్చాడు. రాజుకి ఆ వాసన చూడగానే నోరూరిపోయింది. రాజు వాళ్ళమ్మని ఒక లడ్డు ఇవ్వమ్మా అని అడిగాడు. కానీ వాళ్ళమ్మ రేపు దేవుడికి నైవేద్యం పెట్టాకే తినాలి అని చెప్పి వాటిని ఒక డబ్బాలో పెట్టి పుట్టి పైన దాచిపెట్టింది. అందరూ పడుకున్నారు, కానీ రాజుకు మాత్రం నిద్ర పట్టడం లేదు. రాత్రి అందరూ పడుకున్నాక మెల్లగా లేచి చీకట్లో వంటగదిలోకి వెళ్ళాడు. రాజు మంచం నుండి లేచి నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. రాజు వంటగదిలోకి వెళ్ళి లడ్డూలు ఎక్కడున్నాయా అని వెతుకుతాడు. తనకి అటక మీద ఉన్న లడ్డూలు కనిపిస్తాయి. అక్కడ ఉన్న చిన్న గోడ ఎక్కి ఆ లడ్డూలను తీసుకుంటాడు. సరిగ్గా అప్పుడే బయట నుండి ఎవరో గుటకలు మింగుతున్న శబ్దం వినిపించింది. బయట నుండి ఒక వింత ఆకారం లోపలికి వచ్చింది. కానీ అది భయంకరంగా లేదు, కాస్త అమాయకంగా కనిపిస్తుంది. అప్పుడు దయ్యం రాజుతో ఇలా అంటుంది, అబ్బబ్బా, ఈ నెయ్యి వాసన అద్భుతంగా ఉంది. నాకు ఒక లడ్డు ఇస్తావా బాబు అని అడుగుతుంది. రాజు మొదట భయపడ్డాడు, కానీ దయ్యం అడుగుతున్న తీరు చూసి తన భయం పోయింది. నువ్వెవరు? దయ్యానివి కాదా? మనుషులను తినాలి కానీ లడ్డూలు తింటావేంటి అని రాజు అంటాడు. అప్పుడు దయ్యం ఇలా అంటుంది, అయ్యో, మనుషులను తింటే పళ్ళు అరిగిపోతున్నాయి బాబు. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం, కానీ ఎవరూ పెట్టడం లేదు. నువ్వు ఇది ఇస్తే నీకు ఒక రహస్యం చెప్తాను అని అంటుంది. రాజు వెంటనే ఆలోచించి ఈ దయ్యాన్ని ఉపయోగించుకొని నా పని సులభం చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇప్పుడు రాజు దయ్యంతో ఇలా అంటాడు, సరే, నీకు ఒక లడ్డు ఇస్తాను, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని చెప్తాడు. అప్పుడు రాజు ఇలా చెప్తాడు, మా ఊరి చివరి పొలంలో ఒక పాత బావి ఉంది. అందులో నా గాలిపటం పడిపోయింది. నువ్వు అది తెచ్చి పెడితే నీకు ఈరోజు మిఠాయి ఇస్తాను అని అంటాడు. అప్పుడు దయ్యం సంతోషంగా ఒప్పుకుంటుంది. సరే, నీకు ఆ గాలిపటాన్ని తెచ్చిస్తాను అని చెప్తుంది. అప్పుడు దయ్యం ఆ చీకట్లోనే ఆ బావి దగ్గరికి వెళ్తుంది. దయ్యం ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ గాలిపటాన్ని తీసుకుంటుంది. ఆ గాలిపటాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ పిల్లాడి దగ్గరికి వెళ్తుంది. ఆ గాలిపటాన్ని తీసుకొని వచ్చి రాజుకి ఇస్తుంది. రాజు అప్పుడు దయ్యం తెచ్చిన గాలిపటాన్ని తీసుకుంటాడు. రాజు గాలిపటం తీసుకొని దయ్యానికి ఒక లడ్డూని ఇస్తాడు. ఆ లడ్డూని తీసుకొని దయ్యం చాలా సంతోషపడుతుంది. కానీ దయ్యం తిండి మరిగి రోజు రాజుని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. నాకు అది కావాలి, ఇది కావాలి అని వేధించడం మొదలుపెట్టింది. అలా అడగడం వల్ల రాజు రోజు ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అప్పుడు రాజు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ దయ్యం రోజు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని అనుకుంటాడు. అప్పుడు రాజుకు ఒక ఆలోచన వస్తుంది. ఒక మిరపకాయ బజ్జీని చక్కెర పానకంలో ముంచి దయ్యానికి ఇచ్చాడు. రాజు దయ్యంతో ఇలా అంటాడు, ఇది కొత్త రకం స్వీటు, తిని చూడు, చాలా బాగుంటుంది అని ఇస్తాడు. అప్పుడు దయ్యం కూర్చొని ఆశగా దాన్ని నోట్లో వేసుకొని కొరుకుతుంది. అంతే, లోపల ఉన్న మిరపకాయ ఘాటికి దాని కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చి నోటి నుండి మంటలు వస్తాయి. అప్పుడు దయ్యం చాలా గట్టిగా అరుస్తుంది, అమ్మో, నీ స్వీట్లు వద్దు, నువ్వు వద్దు, నేను పారిపోతున్నాను అని పక్కన ఊరికి పారిపోతుంది. అప్పటి నుండి రాజు అమ్మయ్య, దయ్యం గోల వదిలిపోయింది అని ధైర్యంగా హాయిగా ఉన్నాడు. అప్పుడు రాజుకు ఒక విషయం అర్థమైంది. దయ్యాలైన సమస్యలైన తెలివితేటలతో ఎదుర్కోవాలి అని. ఇందులో నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? ఎంతటి శక్తివంతులైనా మన తెలివితేటలతో దారికి తెచ్చుకోవచ్చు. అలాగే అతిగా ఆశపడితే ముప్పు తప్పదు. ఈ వీడియో నచ్చిందా పిల్లలు? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.